సోషల్ మీడియాను మంచికి వాడదామంటూ ఏపీలోని పలు నగరాల్లో భారీ హోర్డింగ్లు ఫ్లెక్సీలు వెలిశాయి. చెడు వినొద్దు, చెడు కనొద్దు, చెడు మాట్లాడవద్దు అనే మహాత్మా గాంధీ సూక్తి కాన్సెప్ట్తో సోషల్ మీడియాపై క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. త్రీ మంకీస్ బొమ్మకు ఫోర్త్ మంకీని చేర్చి పోస్ట్ నో ఈవిల్ పేరుతో ఆసక్తికరంగా హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేయవద్దని, విద్వేష విషపూరిత రాతలు వద్దంటూ ప్రచారం చేస్తున్నారు. విజయవాడ గుంటూరు దారిలో తాడేపల్లి హైవే వద్ద భారీగా హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. అమరావతితో పాటు తిరుపతి, విశాఖ నగరాల్లో ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో విష ప్రచారాన్ని, వ్యక్తిత్వ హననాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. బూతులు, మార్ఫింగ్లతో పోస్టులు పెట్టిన వారిపై ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాపై ప్రజలను, నెటిజన్లను చైతన్యపరిచేలా తాజా క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. క్యాంపెయిన్ కి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ. లక్ష్మీదుర్గ గడిచిన 5 ఏళ్లలో ఏదైతే సోషల్ మీడియాని ఇష్టానుసారం వాడుకున్న వైకాపా ప్రభుత్వం, అలాగే కొంతమంది దాన్ని ఇష్టానుసారం పోస్టులు పెడతాం కూడా జరిగింది. అయితే అది మొత్తం కూడా ఏదైతే సోషల్ మీడియాను మంచికి వాడుకుందాం అంటూ పలు నగరాల్లో టీడీపీ ప్రభుత్వం భారీ హోర్డింగ్ అయితే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి హోర్డింగ్స్ కూడా మొత్తం ప్రధాన కోడల్లో పెట్టాలని కూడా కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఆ హోర్డింగ్స్ కూడా చాలా ఆకట్టుకునే విధంగా, అంటే 3 కోట్ల బొమ్మలు వేసి చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు మాట్లాడవద్దు అనే గాంధీజీ సూక్తిని, ఆ కాన్సెప్ట్ ని కూడా ప్రతిబింబించే విధంగా మొత్తం కూడా సోషల్ మీడియాపై ఒక పెద్ద ఎత్తున క్యాంపెయిన్ మొత్తం నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. మనం చూస్తే కనుక ఇటు అమరావతితో పాటు వైజాగ్, తిరుపతి లాంటి ప్రధాన నగరాల్లో, ప్రధానమైన ప్రాంతాల్లో ఈ హోర్డింగ్స్ అన్నిటిని ఏర్పాటు చేయాలని చెప్పి మొత్తం నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఇటువంటి హోర్డింగ్స్ మొత్తం కూడా అటు అమరావతితో పాటు విజయవాడ ప్రధాన కోడలలో, అలాగే విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో ఇటువంటి హోర్డింగ్స్ అన్నిటిని కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఏదైతే ఈ 3 మంకీస్ బొమ్మకి 4th మంకీని కూడా చేర్చి చెడు పోస్ట్ వస్తుంటూ ఆసక్తికరంగా హోర్డింగ్స్ అన్నిటిని కూడా నెలకొల్పడం జరిగింది. ఎందుకంటే ఇటీవల కాలంలో చూస్తే కనుక గడిచిన 5 ఏళ్లలో సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, ఫేక్ ప్రచారం ఇటువంటి బాగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ కూడా చాలా మంది పోస్టింగ్లు పెట్టారు. అటువంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో తావేవద్దు. అట్లా ఎవరైతే వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు మా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నట్టు కూడా సంకేతాలు ఇప్పటికే పంపడం జరిగింది. గడిచిన 7 ఏళ్లలో ఇటువంటి సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు కానీ ఇటువంటి పెట్టిన వారి మీద కూడా కఠిన చర్యలు కూడా తీసుకుంటున్న తరుణంలో ఈ ఎన్నికల కొత్త కాన్సెప్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా కూడా మొత్తం కూడా ఈ హోర్డింగ్స్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా, అంటే అన్ని చోట్ల ఇటువంటి హోర్డింగ్స్ పెట్టడం ద్వారా కూడా ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. తద్వారా ఈ సోషల్ మీడియాను మంచిగా ఉపయోగించుకుందామన్న ఉద్దేశంతో ఈ హోర్డింగ్స్ అన్నిటి కూడా ఏర్పాటు చేసినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతుంది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ పూర్ణ.